ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మాకు ఇక్కడ చెన్నై పోర్ట్లో మంచి సైక్లోన్ ఉంది బాస్. ఎలా ఉందంటే ఇప్పుడే కొంచెం తెరిపించింది. చాలా గట్టిగా, చాలా ఎక్కువ ఉంది గాలి, వర్షం కంటిన్యూ. ఇప్పుడే తెరిపించింది. చూడాలి మరి తగ్గిపోద్దో లేదో మళ్ళీ వస్తుందో. నిజానికి అంటే యాజ్ పర్ వార్నింగ్ అయితే మాత్రం ఇవాళ రాత్రి అంతా కూడా ఉంటుందని, రేపు మార్నింగ్ కానీ తగ్గుతుందని. మరి ఇప్పుడేమో ఎందుకో కొంచెం తెరిపించింది మధ్యలో. చూడాలి ఏమవుతుందో. నా ఫోన్ పనిచేయలేదు బస్సు, ఇంకా అలాగే ఉంది. ఈ ఒప్పో ఫోన్లు మాత్రం కొనకండి అమ్మా. ఎవరైనా కొత్తగా ఫోన్లు కొనాలనుకుంటే మాత్రం నా సజెషన్ ఒకటే, ఒప్పో ఫోన్ కొనద్దు. నో ఒప్పో ఫోన్, వేస్ట్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారంటీ ఉన్నంత వరకు మన ఫోన్ బాగానే పనిచేస్తుంది. వారంటీ అయిపోగానే దానిలో ప్రాబ్లం పెట్టి కస్టమర్ సపోర్ట్ సెంటర్కి వెళ్ళి అంటాడు. వాడు ఇష్టమైన రేట్ కోట్ చెప్తాడు, బ్యాటరీలు అవి ఇవన్నీ. అవేమో కొనుక్కొని మనం వేసుకొని వాడుకోవాలి. ఇంకా ఎందుకంటే మరి మన ఫోన్ మనకు అలవాటు అయిపోయింది కదా. ఈ ఫోన్ మారిస్తే ఇంకోటి కొత్త ఫోన్ మళ్ళీ అన్నీ కొత్తగా వస్తాయని అదో బాధ కదా. అందుకు ఆడు తెలివితేటలు అనుకుంటున్నాను. చాలా అన్యాయం. అలాంటి కంపెనీలని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, వాడద్దు ప్లీజ్.